టుడే వార్తలకు స్వాగతం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ బందా నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యలు సంయుక్తంగా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రే, మొబైల్ ఎక్స్రే, ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనంత నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం ప్రతి నియోజకవర్గంలో ఉన్న 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా మార్చాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామరెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్మన్ అనూష, పెద్దపూరు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేతలు సంపత్ కుమార్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల రూపాయలతోనే సిఆర్ సిస్టమ్తో డిజిటల్ ఎక్స్రే కానీ, మొబైల్ ఎక్స్రే కానీ, పీపాట్ సెల్ కౌంటర్ కానీ, ఏఆర్ఎం మిషన్ కానీ వాళ్ళ ప్రారంభించుకునే సందర్భంలో సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు నోముల నరసింహయ్య గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, మున్సిపల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వైద్యం మీదనే అత్యధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సందర్భం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వమే నల్గొండ జిల్లా కేంద్రంలో 350 కోట్లతోనే మెడికల్ కాలేజీని మనం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు నడుస్తా ఉన్నది, సెకండ్ ఇయర్కి వచ్చినారు. అదేవిధంగా సూర్యాపేట కేంద్రంలో 400 కోట్లతోని మరో మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా రాష్ట్ర విభజన సమస్య సందర్భంలో తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవ్వాలనేటువంటి విభజనలో ఉన్నటువంటి సందర్భంలో మన దగ్గర బీబీ నగర్లో ఇవాళ ఎయిమ్స్ కూడా మనం ప్రారంభించుకున్నటువంటి సందర్భం మనం చేస్తాం. అది కాకుండా చాలా ప్రాంతాల్లో 50 బెడ్డెడ్ హాస్పిటల్ అన్నింటినీ 100 బెడ్డెడ్గా చేసి ఏరియా ఆసుపత్రులుగా చేసినారు. అందులో భాగంగానే ఇవాళ నాగార్జున సాగర్ కానీ, మిర్యాలగూడ కానీ, దేవరకొండ కానీ ఇవన్నింటినీ కూడా న్యాయ సేవా సంస్థ చట్టం ప్రజలకు వరమని, ఈ చట్టం ద్వారా కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారమవుతాయని న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు, జిల్లా న్యాయమూర్తి ఎంవి రమేష్ పేర్కొన్నారు. స్థానిక న్యాయ సదన్లో న్యాయ సేవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎంవి రమేష్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై ప్రజలకు చైతన్యవంతం చేయడమే కాకుండా అర్హులైన వారికి న్యాయ సహాయం అందించేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ సంస్థ కార్యదర్శి జి వేణు మాట్లాడుతూ న్యాయ సలహా సహాయం, మధ్యవర్తిత్వం, ప్రీ లిటిగేషన్ ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్యానల్ న్యాయవాదుల పేరుతో న్యాయ సంస్థకు న్యాయవాదులు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. మహిళా కోర్టు అదనపు న్యాయమూర్తి శారద మాట్లాడుతూ న్యాయవాదులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15 లక్షల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఓ సివిల్ కేసును, మోటార్ ప్రమాద బీమా కేసులను పరిష్కరించారు. అనంతరం న్యాయ సేవా అధికార సంస్థ వారు మహిళల చట్టాలపై రూపొందించిన పుస్తకాలను కార్యక్రమంలో హాజరైన వారికి పంపిణీ చేశారు. నల్గొండ ప్రజలకి శుభోదయం. ఈరోజు సుదినము. ఎందుకనగా లోక్ అదాలత్ న్యాయపీఠం యొక్క చట్టం యొక్క పుట్టినరోజు ఈరోజు. ఈ చట్టము 1987లో మన రూపొందించినా కూడా 1995 నుంచి ఇది అమలు పరిచారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ప్రజలకి ఉచిత న్యాయము, చాలా తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండానే న్యాయం పొందడము, లేదా ఉచిత న్యాయ సలహా ఇవ్వటము, వాళ్ళ కేసులని డైరెక్ట్గా లోక్ అదాలతే టేకప్ చేసి వాళ్ళకి న్యాయాన్ని అందించడంలో
ఈ యొక్క చట్టము చాలా గొప్ప పాత్రను వహించింది. 19వ శతాబ్దంలో అతి గొప్ప ముఖ్యమైన మంచి చట్టం ఏది అనగా ఈ న్యాయపీఠం యొక్క చట్టమే. కాబట్టి ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క చట్టాన్ని అందరూ తన యొక్క లాభాన్ని పొంది తమ యొక్క కేసులని, తమ యొక్క వాద్యాలను అయితేనేమి, తమ యొక్క ప్రాబ్లమ్స్ని ఫ్రీగా వాళ్ళు సొల్యూషన్ తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏర్పరిచిన ఈ సభలో మనకు ఈ తెలంగాణ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయని ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలు ఏంటంటే వాళ్లకు ఇవ్వబడిన ఐడెంటిటీ కార్డు రెన్యువేషన్లో కానీ లేదా వాళ్ళకు రావాల్సిన ఏదైనా బెనిఫిట్స్లో కానీ జాప్యం జరుగుతుందని. సో ఈ యొక్క రిప్రజెంటేషన్ని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, తర్వాత మన సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ వెల్ఫేర్ బోర్డు వారికి పంపించడం జరుగుతుంది. దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిర్ణయించుకున్నాము. ఇది ఒక ప్రభుత్వము ప్లస్ ఒక ప్రభుత్వ అధికారుల యొక్క చొరవతోనే అవుతుంది. ఇదే సందర్భంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు వారు నల్గొండలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదని, దాన్ని వెంటనే అమలుపరచాలని కూడా కోరుతున్నారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా ఎమ్మెల్యే గారికి, మన గవర్నమెంట్ వారికి ఒక వినతి పత్రము పంపిస్తే దాన్ని రికమెండ్ చేయడానికి మేము కూడా జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి మేము కూడా అఫీషియల్గా రికమెండేషన్స్ చేయగలము. ఈ విధంగా ప్రజలకి మనం కొంత మేలు చేయాలని ప్రతిజ్ఞ తీసుకున్నాము. జై హింద్. లీగల్ సర్వీస్ డే సందర్భంగా కొంతమంది అసంఘటిత కార్మికులతోటి ఈ లీగల్ సర్వీస్ డే బిల్డింగ్లో జిల్లా జడ్జి గారి అధ్యక్షన మరియు లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మా జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా రావాలి అనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. వారికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్ద నల్గొండ టౌన్లో వారికి ఎంతోమంది ఇక్కడ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఈ కార్మికులందరూ కూడా ఇక్కడ నల్గొండ పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే వారికి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వారికి చాలా ఆరోగ్య రక్షణ ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా కోరడం జరిగింది. మరియు అలాగే వాళ్ళు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా వారికి ప్రమాద బీమా కానివ్వండి వెంటనే ఇచ్చేటట్లుగా ప్రభుత్వం వారు తగిన చొరవ తీసుకోవాలని, మరియు అలాగే వారికి ఇతర బెనిఫిట్స్, ఎందుకంటే ఇండ్లు లేని వారికి ఇండ్లు కల్పించాలని, తర్వాత ఇతర సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ లీగల్ సర్వీస్ డే రోజు ఇదంతా ఉచిత లీగల్ సర్వీస్ డే అనేది ముఖ్యంగా ఉచిత న్యాయం అనేది కల్పించడం జరుగుతుంది లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా. ఈ ఉచిత న్యాయాన్ని ప్రతి పౌరుడు పొందే హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండదు కోర్టుకు రావడానికి. కాబట్టి లీగల్ సర్వీస్ ద్వారా ఉచిత న్యాయం పొందడానికి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా కూడా న్యాయం పొందడానికి ఇక్కడ మీకు అనువైనటువంటి న్యాయవాదులు కూడా సలహా ఇచ్చి వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి పౌరుడు కూడా ఇక్కడికి అప్రోచ్ అయ్యి వారు జిల్లా నుంచి న్యాయం పొందగలరని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్థానిక ఎన్జీ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని శాసనసభ్యులు పరిశీలించారు. నూతన భవనంలో 30 గదుల నిర్మాణానికి అవసరమైన 6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్ కు ధన్యవాదాలు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 సంవత్సరంలో 1500 మంది విద్యార్థుల అవసరాలకు నిర్మించిన ఈ కళాశాలను పూర్తిగా కూల్చివేసి 5000 మంది విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడానికి కావాల్సిన నిధులను ముఖ్యమంత్రి ద్వారా మంజూరు చేయిస్తానన్నారు. ప్రస్తుతం నూతన భవనంలో 6.5 కోట్ల రూపాయలతో 30 గదులను నిర్మించిన తర్వాత 60 నుండి 65 గదులను నిర్మిస్తామన్నారు. మైనార్టీ విద్యార్థుల కొరకు మైనార్టీ స్టడీ సర్కిల్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఆధునీకరించడానికి కృషి చేస్తానని, వెంటయ్య హాస్టల్ ను కూడా మరమ్మతులు చేయిస్తానని అన్నారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, నవీన్ మిట్టల్ కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ తర్వాత మనం అటు జరుగుతాము, ఇటు జరుగుతాము. అటు ఇంకొక రూమ్ వస్తుంది, ఇటు ఇంకొక రూమ్ వచ్చినాకనే మనం అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం. ఎల్లువేమో అలాడ సేమ్ బిల్డింగ్ 30 మీటర్ బయటకు వెళ్ళాలనుకున్నాం సార్. ఇప్పుడు మన సార్ వచ్చి 30 మీటర్ ఇక వద్దు. ఇప్పుడు నువ్వు నాకు ఇది ఖాయం చేసిన తర్వాత, చెట్లని సాఫ్ చేసిన తర్వాత, నల్గొండ ఎన్జీ కాలేజ్లో నూతన భవనం కోసం మొదటగా 30 రూమ్లతోటి 6.5 కోట్ల రూపాయలతోటి మన మంత్రివర్యులు జిల్లా జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. మరి ఇవి పూర్తి కాగానే ఇంకొక 60-65 రూములతో పూర్తిగా నల్గొండ ఎన్జీ కాలేజీని స్వరూపాన్ని మార్చి పూర్తిగా డిస్మెంటల్ చేసి అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో 1956లో నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క ఎన్జీ కాలేజు 1500 నుంచి 1600 స్ట్రెంత్ సరిపడా వసతులు కల్పించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క ఎన్జీ కాలేజీలో 5000 మంది విద్యార్థులు ఈ కాలేజీలో చదవడం జరుగుతూ ఉంది. మరి వారికి చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా మరి పడుతున్నటువంటి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి కేటీఆర్ గారిని అడిగినప్పుడు వెంటనే మరి ఈ యొక్క బిల్డింగ్ను కూడా నూతన భవనంగా తయారు చేయాలని, మరి అదేవిధంగా ఈ యొక్క కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు మరి వెంటనే ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు మొదటగా 6.5 కోట్లు నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి అని మరి నవీన్ మిట్టల్ గారు 6 కోట్ల రూపాయలు 6.5 కోట్లు ఇచ్చి మరి 30 రూములు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఫర్దర్గా ఉన్నటువంటి 65 రూములను కూడా మరి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ తీసుకొచ్చి పూర్తిగా 5500 మంది విద్యార్థులకు సరిపడా ఈ యొక్క ఎన్జీ కాలేజీని స్వరూపాన్ని మార్చడానికి మరి కృషి చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది ఈ దీపావళి తర్వాత ఫౌండేషన్ ఉంటుంది. ఈరోజు పరిసరాలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చూడడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మరి మైనార్టీ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా విద్యార్థుల సౌకర్యార్థం మరి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మరి కృషి చేయడానికి ముందుకు సాగుతా ఉన్నాం. మరి విధంగా పీజీ హాస్టల్, మహిళా హాస్టల్ కానీ మరి వీటిని కూడా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి మరి అంబేద్కర్ భవనం కూడా పూర్తిగా దానికి మరి ఎక్కువ మంది స్ట్రెంత్ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. పలాయ్ మిల్లత్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఉర్దూ డే ఇక్బాల్ 143వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్, కౌన్సిలర్లు ఖయూం బేగ్, మాతంగి సత్యనారాయణ, డాక్టర్ ఏఏ ఖాన్ పాల్గొని ఇక్బాల్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ఏఏ ఖాన్ మాట్లాడుతూ ఉర్దూను 2వ భాషగా అన్ని విభాగాల్లో ప్రభుత్వం అమలు పరచాలని, అన్ని బోర్డులపై ఉర్దూ వ్రాయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ద్వారా కోరారు. ఈ సొసైటీ ద్వారా విన్నవించిన అంశాలను తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బుర్రా సుధాకర్, కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ జాఫర్, సొసైటీ అధ్యక్షుడు సలీం, కార్యదర్శి కాజా గౌస్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. खास तौर पे जिसकी मादरी ज़बान के साथ मैं बाबा जिया साहब से गुजारिश करता हूं कि ఆయనకు గుర్తుగా ఈరోజు పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి మరి కార్యక్రమాలలో భాగంగా
మరి అటు ఉర్దూను కానీ మరి కవిత్వం కానీ మరి అన్ని విధాల ఏర్పాటు చేసి మరి అదేవిధంగా సారే జవాబు అచ్చా హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ దేశం హమారా అన్నట్టుగా మరి అందరినీ కలిపే విధంగా అందరూ కలిసి ఉండే విధంగా ఈ భారతదేశం అంతా కూడా కలిసి ఉండాలి. ఒక పాకిస్తాన్గా విడిపోవద్దు, ఒక రాష్ట్రంగా ఏర్పడొద్దు, ఇది భారతదేశంలో కలిసి ఉండాలనే మరి ఆ రోజే 1800 మరి ఆ రోజుల్ని మన ప్రజలకు మరి కలిసి ఉంటే బాగుంటుందనే విధంగా మరి ఆయన ఇక్బాల్ గారు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి చాలా మంచి కార్యక్రమం. మరి అటు రాజకీయాలు మరి అదేవిధంగా ముస్లింలో ఉన్నటువంటి సమస్యలని మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులని మరి అదేవిధంగా వారిని ఏ విధంగా ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తూ మరి ముందుకు తీసుకుపోయినటువంటి ఇక్బాల్ గారిని మనం అందరం కూడా మరొకసారి తలుచుకొని మరి ఆయన ఆశయాలను ఆదర్శాలను మరి ఆయన కోరికలను ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని మరి ఆయన కలిసి ఉండాలి, కలయి సుఖం, విడిపోతే నాశనం, అందరి మనసులాగా ఉండాలి, కొందరి మనసులాగా ఉండొద్దనే లక్ష్యంతో ఆనాడే చెప్పినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఇక్బాల్ గారని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మనమందరం కూడా మరి హిందూ ముస్లిం క్రైస్తవ అందరం కూడా బాయ్ బాయ్ మరి అన్నదమ్ములలాగా ఈ భారతదేశాన్ని అందరూ కూడా కాపాడుకుందామని మరి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరం బాగుండాలి, అన్ని కుటుంబాలు కూడా బాగుండాలి, మైనార్టీ సోదరులు కూడా బాగుండాలని కూడా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. मैं डॉक्टर ए खान फलाह मिलत एजुकेशन सोसाइटी नलगुंडा की जानिब से आज एक प्रोग्राम इकबाल मीनार के पास मुनक़िद किया गया है। यौम आलम उर्दू अल्लामा इकबाल की 143वां यौम पैदाइश पर यह उर्दू का प्रोग्राम हर साल की तरह इस साल भी जो है सो फलाह मिलत एजुकेशन सोसाइटी की जानिब से मुनक़िद किया गया है। इसका मकसद यही है कि शायर मशीख अल्लामा इकबाल की यौम पैदाइश पर उनके कारनामों को ताज़ा किया जाए और उर्दू के फ़रोग़ के लिए ये छोटी सी हमारी कोशिश है। मुहिब्बान उर्दू से हमारी अदमन यही गुजारिश है कि जो है सो जिस तरह से उर्दू को सेकेंड लैंग्वेज की हैसियत से हुकूमत ने यहाँ पर अहकाम जारी किए, आप तमाम मदरास से तलबा से यही गुजारिश है कि उर्दू को सेकेंड लैंग्वेज की हैसियत से ऑप्ट करें और जहाँ कहीं भी जा रहे हैं जो है सो उर्दू को ना भूलें। हम अभी हमारे इस प्रोग्राम के मेहमान खुसूसी जनाब कंचला भोपाल रेड्डी साहब से भी हमने एक मुतालबा किया है कि जो है सो उर्दू को जो है सो जिस तरह से उन्होंने रियासत तेलंगाना में जो है सो दूसरी सरकारी ज़बान की हैसियत से नाफिज किया है, उसको जो है सो कम्प्लीटली इसको इम्प्लीमेंट करने के लिए वो हुकूमत से जो है सो नुमाइंदगी करें और तमाम दफातर में जो है सो तेलुगु के साथ बोर्डों पे जो है साइन बोर्ड्स पे जो है सो उर्दू भी जो है सो लिखा जाए। इसी तरह से जिस तरह से 60 उर्दू ऑफिसरों का गुज़िश्ता 3 साल पहले TRS हुकूमत आने के बाद से जो है सो उर्दू ऑफिसरों का जो है सो तखर्रुर अमल में आया, इसी तरह से तमाम उर्दू के मखलूआ जायदाद स्कूलों में, कॉलेजों में जहाँ पर भी हैं उनको जो है सो फुलफिल करने के लिए जो हम फलाह मिलत एजुकेशन सोसाइटी की तरफ से नुमाइंदगी करते हैं। इस प्रोग्राम को ऑर्गेनाइज करने में जो है सो हमारे जनाब मोहम्मद इब्राहिम साहब वर्किंग प्रेसिडेंट, जनाब मूसा खान साहब ट्रेजरर और इसी तरह से जलाल साहब रुकन और हमारे एजुकेशनिस्ट उरूस कमेटी के वाइस प्रेसिडेंट जनाब जाफर साहब ने भी जो है इस प्रोग्राम में शिरकत की, बाबा जिया साहब ने भी इस प्रोग्राम में शिरकत की। तमाम हजरात का मैं मशकूर हूँ जिन्होंने इस प्रोग्राम में शिरकत करके इस प्रोग्राम को कामयाब किया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि। మొహమ్మద్ ఇక్బాల్ గారి గురించి చెప్పడానికి విషయం ఏమిటంటే ఆయన ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఉర్దూ ప్రసిద్ధి కవి సారే జహాं से अच्छा అనేటువంటిది 1904వ సంవత్సరములో రాసినటువంటి గేయం అనేటువంటిది 16 ఆగస్టు 1904లో ఇది ఉర్దూ పత్రికలో ప్రచురితమైంది. సారే జహాं से अच्छा హిందూ సితారా హమారా అనేటువంటిది ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు ఈ భారతదేశంలో ఆయన అనేక పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆయన ఒక శాసనసభ్యులుగా కౌన్సిలర్లో కూడా ఎన్నికైనరు. తర్వాత ఆయన 1977లో 9 నవంబర్ అనేటువంటిది జన్మించి 22 సంవత్సరాల్లో MA అనేటువంటి పట్టా పొంది ఆ తర్వాత న్యాయశాస్త్రంలో కూడా లండన్లో వెళ్ళి అక్కడ కూడా విద్యాభ్యాసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ అనేటువంటి ఒక
స్థాపన రాజకీయ పార్టీ ఉన్నది. ఆ ముస్లిం లీగ్ అనేటువంటి స్థాపనలో ఈయన చురుకుగా పాలు పంచుకుంటూ భారతదేశంలో పాకిస్తాన్ అనేటువంటి విడిపోకుండా ఉండి భారతదేశం అనేటువంటిది స్వరాష్ట్రం అనేటువంటిది ఒక మన భారతదేశం అనేటువంటిది అందరూ కలిసి ముస్లిం అందరూ కూడా ఈ దేశంలో ఉండాలనేటువంటి నినాదంలో కూడా ఆ మిగతా అక్కడ సభ్యులు ఉన్నటువంటి లో కూడా తగాదా అనేటువంటిది ఉద్భవించింది. అయినా కూడా తన యొక్క వాదన అనేటువంటి వినిపించి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం అందరూ ఐక్యత భావంతో ఉండాలనేటువంటి చేశారు. అదేవిధంగా ఈయన రాసినటువంటి గేమ్ అనేటువంటి ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సారే జహాసే అచ్చా హిందూ సుతారం అనేటువంటిది జరిగింది. చివరకు ఈయన అంతిమ ఏప్రిల్ 21, 1938లో తుది శ్వాస అనేటువంటిది విడిచారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫలాహ్ మిల్లత్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. जो शिरकत करें उन तमाम का शुक्रिया बोलते हैं। आज इकबाल मीनार डे जो उर्दू अकादमी के तरफ से जो बनाया गया आज का प्रोग्राम, इकबाल मीनार के पास जो कंचला भोपाल रेड्डी MLA गार बुलाए और साथ में जो है सो पूरे अहबाब के जो तशरीफ़ लाए हैं उनका सबका शुक्रिया अदा करता हूँ। నియంతృత్వంగా వెళితే పోరాటం తప్పదని, మీరు పేల్చే మొదటి తుపాకీ తూట నా గుండెల్లో నుండి దూసుకు వెళ్లాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి ఉద్ఘాటించారు. 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న విలువైన భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవద్దని చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామస్తులు హైదరాబాద్లోని రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ధర్నా మరియు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ఇప్పటికే 18 ఫార్మాస్యూటికల్ కంపెనీలు వెదజల్లే విషపూరితమైన కాలుష్యానికి అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని, మూర్ఖంగా వెళ్లి భూబాధితుల పోరాటాన్ని అడ్డుకుని నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలకు ప్రాణాలకు తెగించైనా ఇండస్ట్రియల్ ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సందర్భంగా వారు ఇండస్ట్రియల్ పార్క్ MD ఈ వెంకట నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేయగా ప్రత్యామ్నాయ భూములను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు నూనె వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు జనగాం జంగయ్య ముదిరాజ్, ఆరూరి శివకుమార్, ప్రజాపతి, పీచాటి సత్తిరెడ్డి, చంద్రపోయిన యాదమ్మలు ఇంటితో గంటపాటు చర్చలు జరిపారు. వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్కును, వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్కును, వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్కును, వెలిమినేడు ప్రజలను కాలుష్యం నుండి, వెలిమినేడు ప్రజల్ని కాలుష్యం నుండి, వెలిమినేడు ప్రజల్ని కాలుష్యం నుండి, వెలిమినేడు ప్రజల్ని కాలుష్యం నుండి, వెలిమినేడు ప్రజల్ని కాలుష్యం నుండి. మన మిత్రులారా, సోదరులారా, వెలిమినేడు గ్రామం నుంచి ఈ రోజు ఉదయం 4 గంటలకి లేచి 5 గంటలకు బండ్లెక్కి మన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మనం MD గారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేను, శివకుమార్, జంగయ్య, అదే రకంగా మన అక్కగారు, అట్లాగే మన రెడ్డి గారు, మొత్తం 5గురం ప్రత్యేకంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పినాం. కాలుష్యం విపరీతంగా ఉంది. సారవంతమైన భూములు, విలువైనటువంటి భూములు, పంటలు పండేటటువంటి చిన్న రైతులకు సంబంధించినటువంటి భూములు, అట్లాంటి చోట ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని కోరినాం. వారు మనం చెప్పినటువంటి విషయాలను కూడా పరిశీలించారు. అనేక విషయాలు కూడా ఆయన కూడా చెప్పాడు. అభివృద్ధి చెందుద్ది, పరిశ్రమలకు చెప్పాడు. ఆల్రెడీ మా ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కాలుష్యం బారిన కొంతమంది యువకులకు ఉపాధి కూడా దొరికింది. ఈ ఉపాధి గురించి, ఈ పరిశ్రమల అభివృద్ధి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇమీడియట్ గా ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేసి 500 ఎకరాల భూములు దొరికేటటువంటి చోటికి మీరు వెళ్ళండి. 400-500 ఎకరాలు ఇక్కడ దొరకమని చెప్పాం. దానికి వారు అంగీకరించారు. మీరు ధైర్యంగా ఉండమని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి మనం రావడం అనేది జరిగింది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బిల్లులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ మార్కెట్ బిల్లు, నిత్యావసర సరుకుల బిల్లు, ఒప్పంద వ్యవసాయ బిల్లు వంటి తీసుకువచ్చి రైతుల నడ్డి విడిచిందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యం మాట్లాడుతూ అధిక వర్షాలతో పత్తి, వరి పూర్తిగా తడిసి రంగుమారి ఎకరానికి 3 క్వింటాలు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు.
తేమ శాతం, నాణ్యత పేరుతో సీసీఐ అనేక నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బి వెంకటరమణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, వి యాదగిరిరావు, పల్లా దేవేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, బంటు వెంకటేశ్వర్లు, పబ్బు వీరస్వామి, బి నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని 18 నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎస్బీఐ స్థాపించిన ఆర్ఎస్సిటిఐ శిక్షణా సంస్థలో 30 రోజుల బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రఫుల్ల కుమార్ జానా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బ్యూటీ పార్లర్ నుంచి మంచి డిమాండ్ ఉందని, ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలని, అందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. శిక్షణ తరుపతి బ్యాంకు వారు అందించే ముద్ర రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్రంగా 2006లో ఆర్సేటి పేరిట శిక్షణా సంస్థను నెలకొల్పడం జరిగిందని, ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించబడతాయని అన్నారు. శిక్షణా సంస్థలో 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ గ్రామీణ యువతీ యువకులు శిక్షణ పొందుటకు అర్హత కలిగి ఉన్నారు. శిక్షణ తదుపరి స్వయం ఉపాధి పొందుటకు ముద్ర రుణ సదుపాయం కల్పించబడుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ ఎం రామ్మోహన్ సూచించారు. అనంతరం గత 30 రోజులుగా బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో శిక్షణ పొందిన అభ్యర్థులు కోర్సు ముగింపు సందర్భంగా వివిధ వేషధారణను ప్రదర్శించి క్యాట్ వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది జనార్దన్, వాల్య, సతీష్, శ్రీకాంత్, దశరథ, ఉమా మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే ఓకే చెల్లి కలెక్టరేట్ కాడ తలకాయలు మంచి పెట్టి కింది పెడతారు. ఏ కాదు, ఇట్లా ఒక పెడుతుంది, ఇట్లా ఒక పెడుతుంది. చేసి కనపడుతుంది. చేయి కింది పెట్టు, మొక్కమ్మ పడతలే. నా పేరు రామ్మోహన్ అండి. నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సెటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అప్పటి నుంచి నిరాఘాటంగా
మన గ్రామీణ ప్రజలందరూ అంటే చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడాను వివిధ రకాల కోర్సులలో అంటే ఉపాధి కల్పించే వీటిలలో మనం శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటిదాకా ఇక్కడ ఈ శిక్షణ సంస్థలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. లేడీస్కి అయితేనేమో అంటే అందరు ఎవరైనా కానీ 18 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు, ఆడవారు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. మినిమం క్వాలిఫికేషన్ 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత దీనికి ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆడవాళ్ళకైతేనేమో టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాక జెంట్స్కి అయితేనేమో CCTV, మన మొబైల్ రిపేరింగ్ సెంటరు, తర్వాత LMB లైట్ మోటార్ వెహికల్ ఫర్ ఓనర్స్కి, తర్వాత కంప్యూటర్ అండ్ ఇది స్టూడెంట్స్కి, తర్వాత వచ్చేసి మోటార్ బైక్ మెకానిజము, తర్వాత అగ్రికల్చర్లోనేమో డైరీ డెవలప్మెంట్ అండ్ వర్మి కంపోస్ట్ రైతులకు కూడా అనమాట. ఇవన్నీ కూడాను. తర్వాత పాపడ్ మేకింగ్, ఇటువంటివి చాలా ఒక 60 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే MORD మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఒక 60 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో దాదాపు మేము ఒక 30 ప్రోగ్రామ్స్ని ఎన్నుకుని ఏటా కూడా శిక్షణ ఇస్తూనే ఉన్నాము. వీటిల్లో కొన్ని ఒక 10 రోజులకు సంబంధించినవి ఉన్నాయి, కొన్ని కోర్సులేమో 30 రోజులకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడాను వసతి, భోజనాలు ఇవన్నీ కూడాను ఫ్రీగా ఇస్తాము. వారెవరు కూడా అసలు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శిక్షణ అనంతరము వీళ్ళందరికీ కూడా మేము ముద్రా లోన్స్, వివిధ బ్యాంకుల నుంచి ముద్రా లోన్స్ కూడా ఇప్పించడం జరుగుతోంది. ఎందుకంటే ఆ లోన్లు తీసుకుని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పని నిలబడతారో అని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతోంది. మాకు కలెక్టర్ గారు దీనికి మన అధ్యక్షులుగా ఉంటారు. ఈ ఆర్సిటీకి DRDA వాళ్ళు, రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పేరు ఉమాదేవి, SBA ఆర్సిటీ నుంచి రామ్నగర్, నల్గొండ. ఇక్కడ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సు చెప్తున్నారు ఫ్రీగా. ఇక్కడ వసతి, హాస్టల్, ఫుడ్ అన్నీ ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఈ రూరల్ నుంచి, పల్లెటూరు నుంచి అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఈరోజు బ్రైడల్ మేకప్ జరుగుతున్నది. అందులో సింపుల్ మేకప్ నుంచి బ్రైడల్ మేకప్ వరకు నేర్పించాము. ఈరోజు ప్రజెంట్గా బ్రైడల్ మేకప్ ఎలా చేస్తాం, వేరే స్టేట్ నుంచి ఎలా పెళ్లి కూతుర్లు అనేది ఎలా రెడీ చేస్తాం అనేది చూపించాము. నా పేరు సోఫియా, నకరికల్ నుంచి వచ్చిన. బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్, అందుకే 30 డేస్ కోర్స్ ఉందని తెలుసుకొని వచ్చిన. 30 డేస్ కోర్స్ అయిపోయింది. మ్యాక్సిమం అంతా వచ్చింది. దీని తర్వాత ఇంటి దగ్గర సెల్ఫ్గా నా అంతటా నేను ఏదన్నా ఒక షాప్ లాగా పెట్టుకోవాలని హోప్, అందుకే నేర్చుకోవడానికి వచ్చిన. నేర్చుకున్నా, పెట్టుకుంటా పక్కా హోప్ ఉంది. అంతా నేర్పించారు, బాగుంది. మ్యాక్సిమం అంతా అన్నీ నేర్పించారు. వ్యాక్స్, ఫేషియల్ అన్నీ నేర్పించారు. అన్నీ వచ్చినాయి మ్యాక్సిమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.